ధర్మస్థల హత్యలు కట్టుకదే. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థలంలో వందలాది మంది మృతదేహాలను బొందపెట్టానంటూ ఒకప్పుడు ఇక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన సిఎన్ చిన్నయ్య చెప్పిందంతా కట్టుకదేనని సిట్ తేల్చేసింది. కానీ ఇది ఎంత బదనమైందో. ధర్మస్థలంలో వందల శవాలు ఉన్నాయి, పుర్రెలు దొరికినాయి, డెడ్ బాడీలు దొరికినాయి, బొక్కలు దొరికినాయి, ఇట్లా దొరికినాయి విపరీతమైనటువంటి ఒక ధర్మస్థలిలో ఈ విధంగా పాతి పెట్టడం. ముఖ్యంగా చాలామంది మహిళల యొక్క మృతదేహాలు ఉన్నాయి అక్కడ. ఎవరు చేసి ఉంటారు అన్నటువంటి దానిపై విపరీతమైనటువంటి చర్చ నడిచి ఏమైంది, వాడు చెప్పిందంత అబద్ధం, ఇదంతా కూడా ఇది కానే కాదు ఇది అని చెప్పేసి లాస్ట్కు వాడు ఎవరో చెప్పామంటే నేను చెప్పిన దాన్ని అని చెప్పేసి వాళ్ళు లాస్ట్కు ఒక బాంబు పేల్చాడు. సో ఇదంతా కూడా ఎడపోయింది. సో మొత్తానికి ఇక అది ధర్మస్థలికి సంబంధించినటువంటి వివాదం అంతా కూడా ఇప్పుడు సమసిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థలిలో వందలాది మంది మృతదేహాలను బొందపెట్టానంటూ ఒకప్పుడు ఇక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన సిఎన్ చిన్నయ్య అలియాస్ చెన్నా చెప్పిందంతా కట్టుకదేనని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ తేల్చేసింది. చెన్నా చెప్పిన ప్రకారం ఆధారాలేవి దొరకపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు అతన్ని ప్రశ్నించి అదంతా అబద్ధమని నిర్ధారించింది. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన చెన్నాను శనివారం అరెస్టు చేసింది. అతన్ని కోర్టులో హాజరుపరచగా 10 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించిన ఆరోపణలు చేసిన సుజాత భట్ అనే మహిళ యూటర్న్ తీసుకున్నదట. ఎంబీబీఎస్ చదివే తన బిడ్డ అనన్య భట్ కనిపించకుండా పోయిందని ఆరోపించింది. ఆమె ఇదంతా కట్టుకదేనని ఒప్పుకుంది. తనకు అనన్య అనే కూతురే లేదని చెప్పింది. కొంతమంది తనను బలవంతంగా అలా, మరి ఇప్పుడు ఎవరు చెప్పి ఉంచారు ఇవి? ఇప్పుడు వీడేమంటా ఉన్నాడు అన్నటువంటి చెన్నయ్య అనేటోడు అది కొంతమంది వ్యక్తులు నన్ను ప్రేరేపించులు, పైసలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు నన్ను ఈ విధంగా చెప్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టిళ్ళు. అందుకే నేను అట్లా చెప్పాల్సి వచ్చింది. నేను దానికి ఒప్పుకోలేదు, కానీ బలవంతంగా నన్ను ఈ విధమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పించడం అనేది ఆయన యొక్క వాదన. వీడికి ఇంకోరు తలిగిళ్ళు. ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక మహిళ తాగి ఆమె ఏం చేసింది, సుజాత భట్ అంటే ఆమె ఏం చేసిందంటే, లేదు నా బిడ్డ కూడా ఇక్కడ తప్పిపోయింది, ఈ ధర్మస్థలికి వచ్చిన తర్వాత ఇక్కడ మిస్ అయిపోయింది, ఆమెను కూడా ఇక్కడ బొందబెట్టుంటారు అనేది ఆమె యొక్క వాదన. ఆమెను విచారిస్తే ఆమె లాస్ట్కి ఏం చెప్పింది, అదే నాకేం సంబంధం లేదు, అసలు నాకు బిడ్డ లేదని ఆమె చెప్పింది కదా లాస్ట్. ఒకరు చెప్పమని చెప్పాను నేను. అంటే సిట్ని, పోలీసులని, కోర్టులని మొత్తం అంతా మభ్యపెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? మరి వీళ్ళు వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళ వివరాలు రాబట్టాలి. తనను బలవంతం చేసి అలా చెప్పించారని తెలిపిందట. అసలు ఏంటి కేసు అంటే, దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ 1995 నుంచి 2014 వరకు చెన్న పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిండు. ఆ టైంలో అనేక మంది మహిళలు హత్యకు గురయ్యారని, వాళ్ళ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డెడ్ బాడీలన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైనవేనని, వాళ్ళు లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా చెన్నా చెప్పిన చోట్ల అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 2 చోట్ల మాత్రమే మానవ అవశేషాలు బయటపడ్డాయి. 2 చోట్ల అయితే దొరికినాయి. అంటే ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అది. సో పుణ్యక్షేత్రంలోకి ఎవరు మానభంగం, ఎవరు లైంగికంగా దాడి చేసి, ఎవరు రేప్ చేసి చంపినటువంటి వ్యక్తులు ఎవరు? సో ఎందుకు వందలాది శవాలని చెన్నయ్య ఎందుకు పూడ్చిపెట్టిండు? సో చెన్నయ్య చెప్పింది నిజమా కాదనేది చాలా రోజుల్లో తవ్వకాలు చేపట్టిండు. జేసీబీలు గీసీబీలు అన్ని తీసుకుని వచ్చి చాలా తవ్వకాలు చేపట్టితే మొత్తం ఒక 2 డెడ్ బాడీలు వెళ్ళినాయట అయితే మొత్తానికి. మరి వందలాదిగా మృతదేహాలను పూడ్చిపెడితే మరి ఇంకా మిగతా శవాలు ఎటు పోయినాయి? అయితే అవి ఎప్పుడు పాతి పెట్టినా అసలు చెన్నైకి సంబంధం లేకపోవచ్చేమో మేబీ. ఎందుకంటే ఒకవేళ వందల మృతదేహాలు ఉన్నట్టయితే బయటపడాలి కదా. దాంతోపాటు ఆయన చెప్పినటువంటి అంశం ఏంది, నాకు ఈ విధంగా చెప్పమని చెప్పింది కాబట్టి నేను చెప్పినని చెప్పి ఒప్పుకున్నాడు అన్నట్టు. సో ఇదంతా కూడా కట్టు కదా అని చెప్పేసి నిన్న సిట్టు తేల్చేసింది.